పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. మూడవ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాను. 7వ వచనం. ఆ గడియ 14వ వచనం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలను పంక్తిని కూర్చుండిరి. 24వ వచనం. 35వ వచనం. మరియు ఆయన సంచియు జోలయు చెప్పులను లేకుండానే మిమ్మల్ని పంపినప్పుడు మీకేమేం తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదండి. 37. వారు ప్రభా ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉండవనగా చాలునని ఆయన వారితో చెప్పాను. 39. లూకా సువార్త 44. అందరు చదువు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందుల వలె ఆయన. 47. ఆయన ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకుంటూ ఆయన ఎద్దకు రాగా. 63వ వచనం. ఆయన పట్టుకున్న మనుషులు ఆయన అపహసించి కొట్టి ఆయన ముఖమును కప్పి. చదువు. 64. ఆయనకు విరోధంగా ఇంకా అనేక దూషణ వచనములు ఆడిరి. చదవండి. నీవు క్రీస్తువైతే మాతో చెప్పమంటారు. అందుకైనా నేను మీతో చెప్పిన యెడల మీరు నమ్మరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యం గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. అందుకు వారు మనకి ఇక సాక్షులతో పని ఏమి, మనం అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పి ప్రార్థన చేసుకో. హలో. ప్రేమ గల తండ్రి, బైబిల్ స్టడీలో మీరు ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. గద్వాల్ కర్మేలో మీరు చేస్తూ వచ్చిన అద్భుతాల కొరకే ఉన్నారు. ఈ సాయంకాలం మీ యొక్క అద్భుతం కోరుకుంటూ మీ మహిమను ఆశ్రయిస్తూ వారి మాట్లాడే దేవుడు ఉన్నాడని రుజువు చేయమని తండ్రి తన ఇంటిని తాను కాపాడు వాడిని రుజువు చేసుకునే దేవుడు అని నమ్ముతూ స్తుతిస్తున్నాం. బైబిల్ స్టడీలో మీ మహిమను కనపరుస్తూ రండి. పరిచర్యను ఆశీర్వదించండి. పరిచర్య చుట్టూ జకర్య 2:5 నెరవేర్చండి. ఇప్పుడు బైబిల్ స్టడీ కూడా అనేకులు దారిలో ఉన్నారు, వారితో కూడా మాట్లాడి తీసుకురండి. మీ మహిమను కనపరచుము, మన్నించుము, క్షమించుము. మాట్లాడు ప్రతి అవసరం ఫిలిప్పీ 4:19 ప్రకారం మా ప్రతి అవసరం తీర్చు. పైనుండి మీ శక్తి సహాయం అనుగ్రహించమని యేసు ప్రభువు నామమున అడుగుచున్నాం తండ్రి. మనము వారానికి ఒక అధ్యాయం చొప్పున లూకా సువార్త ఆరంభించినాము. ఈరోజు లూకా 22తో మన ముందుకు ప్రభు సాయం చేయనుగాక. అయితే ఈ 22వ అధ్యాయంలో చాలా బిజీ అధ్యాయం, ఇది బిజీ షెడ్యూల్ చాప్టర్. ఎట్లంటే ఇక్కడ చాలా అధ్యాయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా యేసు ప్రభు పరిచర్య అయిపోతుంది. యేసు ప్రభు పరిచర్య అయిపోతుంది. ఇంకా ఉండేది ఆయన వారి మధ్య 3 రోజులు. ఎన్ని రోజులు? 3 రోజులు. బహుశా ఆ రోజు బేస్తవారం నైట్. చెప్పండి, చెప్పాలా? ఏ వారం నైటు? దాన్ని ఇంగ్లీష్లో ఒక అర్థం ఉంది, వినండి, ఇక పేపర్లు తిప్పకండి. లూకాస్ అందరు చెప్పండి ఇంగ్లీష్లో. లాస్ట్ నైట్ సప్పర్. చెప్పండి. అంటే ప్రభు చివరి రాత్రి భోజనం. చెప్పండి. ప్రభు చివరి రాత్రి, ఇంగ్లీష్లో దాన్ని లాస్ట్ నైట్ సప్పర్ అంటారు. అంటే ఇంకా ఆయన రేపు తెల్లవారితే నిన్రా చీలు కట్టుకోరా, బైబిల్ ఎందుకు తిప్పుతావురా, నువ్వు తిప్పదు, మూసేసి దాన్ని. ఏం చెప్తున్నాను? ఇంకా ఈ రాత్రి అయిపోయిందంటే ఇంకా ప్రభుకు మిగిలింది ఒక్కరోజే. చెప్పండి.
అందరు పలకండి. ఈ రాత్రి అయిపోయితే ఇంకా ప్రభుకు మిగిలింది ఒక్కరోజే. మరుదినము ఈ రాత్రి మొత్తం, ఈ రాత్రితో పరిచర్య అయిపోతుంది యేసుప్రభుది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సిలువ వేయబడతాడు. ఇంకా రేపు రాత్రికి ఆయన సమాధిలోకి వెళ్ళిపోతాడు. ఇంక తర్వాత పునరుత్థానం అవుతాడు. ఇంకా పరిచర్య వేరే అయిపోతుంది. ఈ రాత్రితో చూడండి, ఒక మనిషికి ఈ తను ప్రేమించిన మనుషుల మధ్య, తను ప్రేమించిన శిష్యుల మధ్య ఇంకొక విషయం, తనకు అనుబంధం ఉన్నటువంటి ఆ బెత్లెహేము, ఆ యూదయ, ఆ యోర్దాను, ఆ గలిలయ, యెరూషలేము, అవన్నీ తనకి చాలా ప్రియమైన విషయాలు అన్న మన సండే చెప్తూ వచ్చాడు. యేసుప్రభు వారి సేవ అంతా కలిపితే 200 కిలోమీటర్లేనంట. చెప్పండి, యేసుప్రభు సేవ అంతా ఎంత చెప్పండి అన్నమాట. హౌ మెనీ కిలోమీటర్స్? ఓన్లీ 200 కిలోమీటర్స్. 200 కిలోమీటర్స్ లోపే తిరిగాడంట ఆయన. అక్కడ ఆ సరౌండింగ్లోనే ఆయన సర్వీస్ అంతా అయిపోచేశాడు. ఆ సరౌండింగ్ దాటి ఆయన బయటికి చెప్పాలా. మీరు గమనించండి, మీకు బైబిల్లో ఒక పేజ్ ఉంటుంది, ఏది కొత్త నిబంధన కాలపు పాలస్తీనా, ఇట్లా బోర్డు లాస్ట్లో ఉంటుంది. మీరు యేసుప్రభు 4 సువార్తల్ని బేస్ చేసుకొని వీటికి మీరు డయాగ్రామ్ గీసుకుంటే, అంటే ఒక మ్యాప్ లాగా, ఒక పెద్ద వీళ్ళతో పెద్ద మ్యాప్ లాగా గీసుకొని మన చిన్నప్పుడు మనకు ఏం చేసేవాళ్ళు, దేశ పటాలు గీయండి అని, ఇండియా పటం గీస్తే ఇన్ని మార్కులు, ఆంధ్రప్రదేశ్ గీస్తే ఇన్ని మార్కులు, ఆసియా ఖండం తీస్తే ఇన్ని మార్కులు, చిన్నప్పుడు చేశారా? అట్లా మీరు వీలైతే ఈ యొక్క డయాగ్రామ్ అంటారు దీన్ని ఏమంటారంటే మ్యాప్. ఈ మ్యాప్ పేపర్ని మీరు ఒక ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఒక పేపర్లా గీసుకొని దీని బేస్ ప్రకారం పట్టణాల పేర్లు రాయండి. కొంచెం పెద్ద పేపర్ తీసుకుంటే బాగుంటుంది. చిన్న పేపర్ తీసుకుని మీకు గ్రాఫ్ పేపర్ ఉంటుంది చిన్నప్పుడు, ఆ యొక్క ఆర్ట్స్కి వేసుకొని పెద్ద పేపర్లో ఏమంటారండి గ్రాఫ్ పేపర్ పెద్దగా ఉంటుంది, మందంగా ఉంటుంది. ఒకవేళ వీలైతే దాన్ని గీసుకొని కొనుక్కొని చదువుకునే వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఒక పెద్ద పేపర్ తీసుకొని దాన్ని ఈ పేపర్ని బట్టి కొత్త నిబంధన కాలపు పాలస్తీనా దాని ప్రకారం ఇట్లా బొమ్మలా గీసి యేసుప్రభు సంచరించిన ఊర్లన్నింటినీ కలుపుకుంటూ రండి. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలా? బెత్లెహేము నుంచి నజరేత్, మళ్ళీ నజరేత్ నుంచి మళ్ళీ యెరూషలేం, మళ్ళీ యెరూషలేం నుంచి ఆయన ఆఖరికి గొల్గోతా. ఇవన్నీ మనం విన్నాను. ఆ డయాగ్రామ్ అంతా మనం గీసుకుంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది, యేసుప్రభు అంతా తిరిగితే ఎక్కడెక్కడ తిరిగాడని. అయితే మనం అవన్నీ మనకి ఇప్పుడు అది మరి ధ్యానించుకునే సమయం ఉంటే, ఈ అధ్యాయం ఏమిటంటే లాస్ట్ నైట్ సప్పర్. రేపు తెల్లవారితే ఆ రాత్రి ఇంకా అయిపోతుంది అయింది. చెప్పండి, ఇంకా ఆ రాత్రి ఆయన పరిచర్య అయిపోతుంది. ఈ రాత్రి ఆఖరిగా మనుషులతో సంచరించినాడు. సాయంత్రం అయితేనే ఆయన దానికన్నా ముందు అప్పటికి యేసుప్రభు మీదకి ఆ ఊరిలో ఉన్న ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులకి పలకని తెలుగులో గొంతుకాటికి యేసుప్రభు మీద ఏమొచ్చేసింది? ద్వేషము, అసూయ, కోపం. ఏమిటి ఈయన పేరు పెద్ద ప్రఖ్యాతి పెరిగిపోతుంది, ఈయన పేరు పెరిగిపోతుంది. మనం ఇంకా మన యోహాను సువార్త 12 రాస్తాడు, మన ఉపాయములన్నీ ఎట్లు నిరుపయోగము అయిపోవచ్చున్నవో చూడండి, లోకము ఆయన వెంట వెళ్ళిపోతుంది, లోకమంతా ఆయన వైపు వెళ్ళిపోతుంది, మనం ఊరికి అయిపోతున్నాం, మనం వేస్ట్ అయిపోతున్నామని ఊర్లన్నీ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయాలంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని ఒక మాట అన్నారంట. అందరు చెప్పండి, మాయోపాయము చేత యేసును పట్టుకొనవలెనని అని వాళ్ళు చాలా ప్లాన్స్ చేస్తున్నారు. అంతలో ఒకడు సైనికుడు అన్నాడు, సైనికులలో ఒకడు, అంటే మనకి బైబిల్ ఇట్లా రాయలే కానీ ఇలా నాకు ఒక ట్రై చేస్తానంటే ఏమంటే, యేసుప్రభు శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యూదా అని ఉన్నాడు, వాడు నా ఫ్రెండ్ అన్నాడు. ఏమన్నాడు? వాడు నా ఫ్రెండా? చూడరా ఏదన్నా ప్లాన్ చేయంటే వాడు నేను అడుగుతాను, ఏదన్నా చూద్దాము అని. ఏమంటే వాడు సైలెంట్గా సీక్రెట్గా ఎక్కడో ఇద్దరు కలుసుకొని మాట్లాడుకొని, వరై నీకు నేను ప్రధాన యాజకులతో, శాస్త్రులతో, పెద్దలతో నేను మాట్లాడతాను, నీకు డబ్బు ఇప్పిస్తాను, ఎంత డబ్బు కావాలంటే వాడు అన్నాడు 30 వెంట్రుకలు సరిపోతుంది అన్నాడు. అది 30 వెంట్రుకలకి ఎంత డబ్బో మనకు తెలియదు, దాని వాల్యూ ఎంతో తెలియదు మనకు. ఆ డబ్బును చూపించేసరికి ఆ ఇస్కరియోతు యూదా వెంటనే సరే అన్నాడు. వచ్చేసి ఆ రాత్రి ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యుల దగ్గరికి వచ్చాడు. వస్తే వాళ్ళు అన్నారు, వెంటనే మత్తయి ఈ విషయాన్ని రాస్తాడు, వాడు తూచి 30 వెంట్రుకలు వానికి ఇచ్చేశారు. వాడు తీసుకొని యేసుని ఎప్పుడు పట్టిద్దామా అనేటువంటి ఆలోచనలోనికి
వెళ్ళిపోయాడు. దానికి ముందు ఒకటి ఏంటంటే సాతాను వాని హృదయంలోకి ప్రవేశించి మనం చదివామా మొదటి వచనం 22వ అధ్యాయం 3వ వచనం. సాతాను చివరి మాట, ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించను. ఒక మనిషిలోకి ఎవరు వచ్చారంట? సాతాను ప్రవేశించాడంట. ఇంత బాగుంది మాట. అంటే సాతాను వచ్చిన తర్వాత వానికి సైతాను ఎట్లా అంటాడంటే, బైబిల్లో ఒక మాట ఉంది, దుష్టులు వెతికి వెతికి ఉపాయమును వారు ప్రణాళికలు చేస్తారంట. ఇప్పుడు హామానికి ఎవరు చెప్పారు అందరిని చంపమని ప్లాను? ఎవరు చెప్పారు చెప్పండి? సైతానే. సౌలును దావీదుకి బీట ఇస్రమని ఎవరు చెప్పారు? సైతానే. అవ్వను పండు తినమని ఎవరు చెప్పారు? సైతానే. అహితోపేలుకి దావీదుని ఎట్లా పట్టుకోవాలని చెప్పిన ఆలోచన ఇచ్చింది ఎవరు? సైతానే. తర్వాత అమ్నోనుకి ఆ అమ్మాయిని పాడు చేయడానికి ఆలోచన ఇచ్చింది ఎవరు? సాతానే. సాతాను డైరెక్ట్ సైతాన్ రాడు, వాడు ఏదో ఒక రూపమును ఆధారం చేసుకొని వస్తాడు. అది మనిషో, జంతువో, పక్షో, సర్పమో, లేకుంటే వాడు ఏ రూపంలో వస్తాడో మనకు తెలీదు. అది మనిషి సాతానా దేవుని బిడ్డనా అనేది మనం ఆలోచించాలన్నమాట. సరే, ఈ రెండు విషయాలను ఆధారం చేసుకొని మనం రాత్రి ఇస్కరియోతులోకి సాతాను ప్రవేశించి సైతాను చెప్పింది, అక్కడ ఒక మాట ఉంది, ప్రజలకు భయపడుట వలన ఉందన్నమాట. చదివే మొదటి 2వ వచనంలో, ప్రజలకు భయపడటం వలన బహిరంగంగా యేసును పట్టుకోకూడదని రహస్యంగా పట్టుకోవాలంటే ఏం చేయాలా అనేది అప్పుడు ఇస్కరియోతు ఆలోచన చెప్పాడు. ఏం లేదయ్యా, ఆయన రోజు సాయంత్రం అయితేనే పలానా చోటుకు వస్తాడు, ఆడికి వచ్చి ప్రార్థన చేసుకుంటాడు, మీకు ఆ స్థలం చూపిస్తాను, ఆయన ఒక్కడే ఉంటాడు, మీరు పట్టుకోవచ్చు. వాడు అనుకున్నాడంట, ఊరికే పట్టుకున్నా నా అభిప్రాయం ఇది, ఇస్కరియోతు అభిప్రాయం కాదు కానీ నా అభిప్రాయం. నేను అనుకుంటున్నాను, యేసుప్రభువును పట్టుకున్నా యేసుప్రభువుని వాళ్ళు ఏం చేస్తారు? యేసుప్రభు ఎవరు? ఆయనకి అమాత్యాలు ఉన్నాయి, నీళ్ళ మీద నడుస్తాడు, అద్భుతాలు చేస్తాడు, చచ్చిన వాళ్ళని లేపేస్తాడు, ఏమైనా చేయగలడు ఆయన. కాబట్టి వాళ్ళు పట్టుకున్నా డబ్బులు నాకు అట్లే ఉంటాయి. ఆయన తన శక్తి చేత బయటికి వచ్చేస్తాడు, మళ్ళీ పొద్దున కలిసి ఆయన పరిచర్య చేస్తూనే ఉంటాడు. ఇది సీక్రెట్గా జరిగింది కనుక ఇది ఎవ్వరికి తెలియదులే, నేను సేవ్ అయిపోతాను, డబ్బు వస్తుంది, యేసుకు దగ్గర ఏముంది, శక్తి ఉంది, ఆయన తప్పకుండా బయటికి వచ్చేస్తాడులే అని అనుకుని అందుకే వాడు అన్నాడు, మీరు ఆయన్ను నేను నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపము చేసి తిని చెప్పి డబ్బులు తీసుకెళ్ళి నీకు ఇచ్చేశాడు. అంటే అక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, ఆ కొద్ది సమయానికి సర్పము ఇస్కరియోతు యూదాను వాడేసుకున్నాడు. మళ్ళీ తన సిచ్యువేషన్ చూసేసి ఇస్కరియోతు పశ్చాత్తాపడి వెంటనే రియలైజ్ అయ్యి ప్రధాన యాజకులు శాస్త్రుల దగ్గరికి వచ్చి, అయ్యలారా నన్ను క్షమించండి, ఆ డబ్బు మీరు తీసుకోండి, నా యేసును నాకు మరలా అప్పగించండి అని అడిగాడు. వాళ్ళు అన్నారు, నీ డబ్బులు మాకు నువ్వేమన్నా చేసుకో, మేము చేసిందే చేసేసినాం, నీ డబ్బులు నువ్వే తీసుకొని చెప్పించాడు. వాడు ఆ డబ్బులు ముట్టుకొని భయపడిపోయి ఆ డబ్బులను అక్కడే వాళ్ళ కాళ్ళ ముందరే పారేసేసి వెళ్ళిపోయి ఉరి పెట్టుకొని చనిపోయాడు. అయితే ఇక్కడ దేవుని సంకల్పం మనకు నెరవేరుతున్నట్లుగా వాడు ఇస్కరియోతు అప్పగించాడు, కానీ దీని వెనుక దేవుని ప్రణాళిక మనకు కనిపిస్తుంది. అయితే మనం దీన్ని అట్లా డైవర్ట్ చేసుకోవద్దు. కానీ అది బైబిల్ ఏం రాయబడిందంటే, ఎవని వలన ఇది జరుగునో వానికి శ్రమ, అభ్యంతరములు రాకమానవు, ఎవని వలన అభ్యంతరములు వచ్చినో వానికి శ్రమ. అభ్యంతరాలు ఉంటాయి, అయితే ఎవరైతే అభ్యంతరాలకు కారకులుగా ఉంటారో వాళ్ళకి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. అది ఏం శ్రమో మనకు తెలియదు, అది ప్రభు ఎలాంటి శ్రమలు అనుమతిస్తాడో మనకు తెలియదు. అయితే ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి ఇస్కరియోతు వెళ్ళాడు, ఊరి పెట్టుకున్నాడు. ఆ ఊరు ఏదో రహస్యంగా పెట్టుకోలే, దేవాలయం శిఖరం ఎక్కి, అది ఎట్లనో మరి చిత్రంగా ఉంది, ఆడో చెట్టు మీద ఊరు కట్టుకొని ఊరేసుకుంటే ఆ ఊరి మీద చాలా హెవీ పర్సనాలిటీ కదా. యూదులు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు నేను విన్నది ఏంటంటే, వాళ్ళు మినిమం 6.5, 6.3, 6.2 ఉంటారంట. ఆ హైటు, ఆ వెయిట్. మీరు తోమా గారిని చూస్తే తోమా గారి పాదములు అచ్చాడుంది, ఏముంది? తోమా గారి యొక్క పాదం పెట్టిన స్థలం అక్కడ ఉంది. ఆ పాదం ఇంతుంది, దగ్గర మీరు చూశారనుకుంటా. పాదం ఎంతుంది? మీరు వచ్చిన చూపించా కదండి, పాదం ఎంతుంది? కొండ మీద ఇంతుంది ఆ పాదం, అచ్చట్లే ఉంది. తోమా గారి రక్తము అట్లా పెట్టేసిపోయాడంట, రక్తపడ చనిపోకముందు బల్లంతో పొడిస్తే ఆ పాదం అంతుంది. అంటే అందువల్ల వాళ్ళ మనుషులు చాలా హెవీగా ఉండేవాళ్ళు. ఆ హెవీకి ఆ తాడు కట్టుకోడు, కానీ ఆ తాడు ఈ బరువును పట్టుకోలేకపోయింది.
పరువు కట్టుకోలేక తాడు తెగిపోయింది. అక్కడ నుంచి ఇస్కరితు కింద పడ్డాడు. ఆ హెవీ పర్సనాలిటీ కనుక పడ్డం ఇట్లా పడ్డాడు. పడుతూనే ఎట్లా పడ్డాడో మనకి ఇట్లా పడుతూనే ఈ నడిమికి బద్దలైపోయి ఈ పార్ట్ ఇట్లా ఊడిపోయింది, ఈ పార్ట్ ఇట్లా ఊడిపోయింది. 2 ముక్కలు అయిపోయి పేగులు కింద పడి చచ్చిపోయాడు. అంటే ఇక ఇప్పుడు చూడండి, ఏ మనుష్యుని వల్ల అభ్యంతరం వచ్చినో ఆ మనుషునికి అప్పటికి పని జరుగుతుంది. అప్పటికి ఓకే, అప్పుడు బిర్యానీ తినచ్చు, చప్ప చేయి లాగిచ్చు, థమ్స్అప్ తాగేచ్చు. అప్పటికి 4 పైసలు వస్తే జోబులు పెట్టుకొని పోవచ్చు. అప్పటికి పేరు వస్తుంది, పొట్ట ఇంత చేసుకోవచ్చు, కప్ప పొట్టలాగా ఊదిపోవచ్చు కప్ప. అప్పటికి నీ పండగ చేసుకోవచ్చు, బిర్యానీ తినచ్చు, థమ్స్అప్ తాగొచ్చు, పైసలు జోబులు పెట్టుకోవచ్చు. కానీ తర్వాత వచ్చే శ్రమ నువ్వు తట్టుకోలేవు. అది ఎలాంటి శ్రమ వస్తుందంటే మనుషులు కొందరికి దేవుడు అనుమతిస్తాడు. అది ఆ మనుషులకు వచ్చే శ్రమను బట్టి మిగిలిన వాళ్ళందరికీ భయమవుతుంది, ఇలా ఉంటుందా అని. కాబట్టి దేవుని బిడ్డల జోలికి కానీ, దేవుని సంఘము జోలికి కానీ, దేవుని నమ్మకస్తులైన పరిచారకుల జోలికి కానీ మనము తొందరపడి మాట్లాడకూడదు, తొందరపడి ఏ పనులు చేయకూడదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇస్కరితు క్యారెక్టర్ వచ్చింది కానీ ఇస్కరితు చాలా సంగతులు ఉన్నాయి. కానీ వాడి గురించి ఒక మాట చెప్పాలంటే అందరూ పలకండి, వాడు దొంగయు దొంగిలించుచూ ఉండెను. చూడండి, సైతాన్ లక్షణాలు ఒక లక్షణం ఏంటంటే దొంగతనాలు చేస్తాడు. చెప్పండి, సైతాన్ లక్షణాలు ఒక లక్షణం ఏంటి చెప్పండి అన్నమాట, దొంగతనాలు చేయడం. ఈ దొంగతనం అంటే మనం ఎవరి సొమ్ము దొంగతనం చేయం, కానీ దేవుని సొమ్ము దొంగతనం చేస్తాం. దేవుని సొమ్ము అంటే ఏంటంటే మీకు దేవుడిచ్చిన ధనములో దేవుని భాగం దేవునికి నమ్మకం గీయకుండా ఎవరైతే దాన్ని తమ సొంత పనులకు, వేరే పనులకు, వేరే కార్యాలకు ఇంత డబ్బా దేవునికి అని అనుకొని మీరు దేవునికి ఇవ్వకుండా మీరు దాన్ని దొంగిలించి మిగిలించుకోవడం ద్వారా మీరు దేవుని లెక్కలో దొంగలైపోతారు. నేను అడిగితే ప్రతి సంఘములో ఇస్కరియోతు యూదాలో 60% ఉంటారు. అందరు చెప్పండి, ప్రతి సంఘంలో. ఇది ఆన్లైన్లో పోతుందని చెప్తున్నా. చెప్పండి, ప్రతి సంఘంలో పలకర చూడు, పద్మకు అస్సలు పలకల. ప్రతి సంఘంలో 100కి 60% క్రైస్తవులు ఇస్కరియోతు యూదాలే. ఏమనుకోవద్దండి, నేను అనుభవంతో నా సర్వీస్ మొత్తం మీద చెప్తున్నా. నా సర్వీస్ మొత్తం తీసుకొని చెప్తున్నా మీకు. నువ్వు దేవుని భాగం, దేవుడు నీకు ఇచ్చిన ధనములో దేవుని భాగం ఇవ్వకుండా నీ రిటైర్డ్ అయినప్పుడు, నువ్వు రిటైర్డ్ అవుతావు, దగ్గర ₹1 కోటి వస్తుంది, లేక 70 లక్షలు వస్తుంది, 80 లక్షలు వస్తుంది. దేవుని భాగం కరెక్ట్గా తెచ్చి ఇవ్వకుంటే అది నీకు వడ్డదు, నీకు అది నిష్ప్రయోజనం అయిపోతుంది. చాలామంది తెలివిగలలో ఏం చేస్తారంటే కొంత నర్సంపేటకి, కొంత గద్వాలకి, కొంత బెక్కెంకి, కొంత ఇంకేంది, కొంత డ్యామ్కి, కొంత ఇవన్నీ పనికిమాల వ్యవహారాలు. కొంత సతీష్ కుమార్కి, కొంత కలవరి టెంపుల్కి, కొంత దినకరన్ గారికి పిచ్చి వ్యవహారాలు ఇవి. యేసుప్రభు అంటే కూరగాయల వ్యాపారమా? యేసుప్రభు అంటే చేపల మార్కెట్టా? యేసుప్రభు అంటే నువ్వు అనుకున్నట్ల ఏదో లేబర్ ఆలోచిస్తావు. దేవుని సంఘం అంటే లేబర్గా ఆలోచిస్తావు. నువ్వు ఎక్కడ నమ్మకంగా పోతున్నావో, నీ కొరకు ఏ సేవకుడు నమ్మకంగా పరిచయం చేస్తున్నాడో, ఏ సేవకుడు నీ కొరకు బల్ల దగ్గర ప్రార్థన చేస్తున్నాడో, ఏ సంఘం నీ కొరకు బల్ల ఇస్తుందో ఆ సంఘానికి నయా పైసా చెల్లించాల. మిగిలితే ఎక్కువ నీకు ప్రేమ ఉంటే వాళ్ళ మీద, ఆ మిగిలిన దాంట్లో 10% దేవునికి మిగిలింది నువ్వు ఇచ్చుకోవచ్చు. నువ్వు ఏదైనా కూరగాయల వ్యాపారం చేసినావో, చేపల మార్కెట్ దగ్గర 150 రూపాయలు, 150 రూపాయలు ఆడయా, 70 రూపాయలే. చేపల మార్కెట్లో కూరగాయల వ్యాపారం దగ్గర బలి చేస్తావు తెలుసు. దేవుని దగ్గర వ్యాపారం చేయొద్దు, చేసి దొంగ అయిపోతావు. బైబిల్ ఏమంటుంది? వాడు దొంగయు దొంగిలించుచూ ఉండెను. ఇప్పుడు మన విశ్వాసులంగా నువ్వు 1 సంవత్సరంలో ఎన్ని నెలలు మీరు నమ్మకంగా ఉంటారు దేవుని భాగం దేవునికి ఇచ్చే విషయంలో? పెద్ద విషయం, పెద్ద సబ్జెక్టే ఇది. ఇక్కడే మీరు స్కాన్ అయిపోతారు, ఇక్కడనే మీరు ట్రాప్ అయిపోతారు, ఇక్కడనే మీరు అవుట్ అయిపోతారు. దొంగల గుంపులోనే విశ్వాసులు ఎక్కువ శాతము అవుట్ అయిపోతారు. నేను పెద్ద సంఘంలో అడిగాను, ఏమయ్యా మీ సంఘానికి అంత పెద్ద ఆయన వస్తాడు కదా, మరి మీ సంఘంలో మీకు కానుకలు ఇచ్చే కాడ వాళ్ళది ఎట్లా అంటే వాళ్ళ సంఘాలు ఒక కవర్ ఇస్తారు, కవర్ మీద పేరు రాస్తారు. ఏం రాస్తారు? పేరు రాస్తారు. పలానా ఆయన, పలానా గొప్ప మనిషి, ఆయన ఎంత పెద్ద ఆఫీసర్ కదా, ఎంత వేస్తాడు మీకు నెలగా? ఆ పాస్టర్ అడిగిన, ఆడు దుర్మార్గుడు అన్నాడు. ఎట్లా దుర్మార్గుడు అంటే వాడు ఎప్పుడు వేసినా 300 400 వేస్తాడు. ఆయన జీతానికి దగ్గర ఇంత ఒక నెలకి ఇంత అమౌంట్ వేయాలి కదా అంటే
అమ్మో వాడు సచ్చినా ఏడన్నాడు, వాడు సచ్చినా కేసేది ఏమిదిలే అన్నాడు. కాబట్టి దయచేసి ఇక్కడ మీరు కనుక మోసగించబడితే ఇస్కరియోతు యూదా యొక్క స్వభావం మీలో ఈ తప్పు, అందరు చెప్పండి, ఈ తప్పు చేసినాడు, పలకండయా, ఈ తప్పు చేసినాడు ఇంకెంత పెద్ద తప్పైనా చేస్తాడు. ఈ తప్పు చేసినాడు, దొంగతనం అనే నేరం ఉంది, ఆడు మళ్ళీ ఆఖరికి ఎలా ముగించబడ్డాడు? యేసుక్రీస్తు నమ్మడంలో ముగించబడ్డాడు. యేసుక్రీస్తు నమ్మడంలో ముగించబడ్డాడు. ఏమయ్యాడు? ఆత్మహత్య లెక్కలోకి వెళ్ళిపోయాడు. ముందు చెప్పండి, దొంగగా ఉన్నాడు, దొంగిలించుచూ ఉన్నాడు, తర్వాత యేసుక్రీస్తుని అప్పగించే గుంపులోకి ఉన్నాడు, మనిషిని డబ్బు కమ్మే లెక్కలోకి వెళ్ళాడు, ఆఖరికి ఆత్మహత్య జాబితాలోకి. చెప్పండి అమ్మ, నవ్వుకోద్దండి, ఏం సలోమి నవ్వుతున్నావు? ఆఖరికి ఏ జాబితాలోకి వెళ్ళాడు? చెప్పండి అమ్మా, ఆత్మహత్యల జాబితాలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇస్కరియోతు యూదా ఫస్ట్ సైతాన్ ఏంటంటే చిన్న తప్పు. ఒకసారి ఎప్పుడో నేను విన్నాను, సంసోను భయంకరమైన తప్పులు చేయకముందు ముందు ఆయన యొక్క స్వభావం అంట ద్రాక్ష తోటకు దగ్గరగా తీసుకెళ్ళినట్టు. ఎక్కడికి? ద్రాక్ష తోటకు, తర్వాత న్యాయపతిని చదువుకోండి, ద్రాక్ష తోటకు దగ్గరికి వెళ్ళాడంట. తర్వాత ఏం చేశాడు? తర్వాత సింహాన్ని చీల్చాడు. సింహాన్ని చీల్చిన దాంట్లో కళేబరంలో ఏమొచ్చింది? తేనె తుట్టు వచ్చింది. ఆ తేనెని తిన్నాడు. మళ్ళా ఆ తేనె తిని తెచ్చి అమ్మా నాన్నకి ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ద్రాక్ష పండ్లకు సంబంధించింది ఏది తినకూడదని దేవుడు ముందే ఆజ్ఞ ఇచ్చాడు కదా. అలాంటిది నువ్వు ఎక్కడికి పోయినావు? దగ్గరికి, ద్రాక్షల తోట దగ్గరగా పోయినావు ఫస్ట్. రెండోది, నువ్వు నాజీరు ఉన్నావు కనుక మృతమైన దాన్ని నువ్వు ముట్టకూడదు, మృతమైన దాన్ని తినకూడదు. మృతమైనది ఏది? సింహము. చచ్చిన కళేబరం చంపా, బాగానే ఉంది. దాన్ని కళేబరమును తాకి దానిలో ఉన్న తేనె తీసుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కోసం ఏం చేశాడు? 1 by 1 ఆఖరికి దలీలా తోడ మీద వచ్చి పండుకున్నాడు. ఇస్కరియోతు యూదా సూసైడ్ కమిటెడ్కి అక్కడికి వెళ్ళాడంటే దానికి ముందు ఎక్కడ తప్పాడు? దేవుని భాగం దేవునికి ఇచ్చే దగ్గర. అక్కడి నుంచి పడిపోయి ఒక విశ్వాసి చెయ్యకూడని చివరి నేరం ఏంటంటే ఆత్మహత్య. ఒక దేవుని బిడ్డ చెయ్యకూడని చివరి నేరం ఏంది? ఆత్మహత్య. ఆ స్టేటస్కి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం కూడా మొదటిగా సైతాను ఆ లెవెల్కి తీసిపోడు. చిన్నగా నిన్ను 1 by 1 స్టెప్ బై స్టెప్ ఆత్మీయంగా నేను గుడ్డోని చేసి రేచీకటోని చేసి మళ్ళీ కంట్లో పువ్వుని చేసి తర్వాత మెల్ల అన్ని 1 by 1 స్టేటస్లోకి తీసుకెళ్ళి ఆఖరికి పూర్తి గుడ్డితనంలోకి తీసుకెళ్ళిపోతుంది. అర్థమవుతుంది మీకు? సైతాను ఒక్కసారిగా మనల్ని సూసైడ్ టెండెన్సీ లాగా తీసుకోలే. ఫస్ట్ దొంగతనం కాదు నేర్పించాడు. ఏం నేర్పించాడు? దొంగతనం నేర్పించాడు. ఏ దొంగతనము? మనుషుల దగ్గర దొంగతనం చేస్తే బాగానే ఉండు. ఏడ దొంగతనం చేస్తాను? క్రైస్తవులు దేవునికి ఇవ్వాల్సిన దాంట్లోనే దొంగతనం చేస్తాడు. ఇస్కరియోతు అలాగున తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఆయన గురించి ఒక మాట రాయబడింది. ఏ మాట అంటే చదివిన అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ అధ్యాయం అందరు చదవాలి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం అందరు చదువుకుందాం. ఒక్క నిమిషం. అందరు 25 తన చోటికి సరే తన చోటికి పోవుటకు యాక్ట్స్ 1:25 తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోనూ అపోస్తలత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలోని ఏర్పరచుకున్న వారిని కనపరచుమని వారు ప్రార్థన చేశారు. అంటే తన చోటికి పోవుటకు, ఏ చోటది? పరలోకములో అపోస్తలు కూర్చోవలసినటువంటి ఆ సింహాసనము తన స్టేటస్. రెండో స్టేటస్ ఏంటి? తను 12 గోత్రముల ఆ యొక్క సింహాసనం కూర్చొని జడ్జిమెంట్ చేసే సీట్ అంది. తను ఏర్పరచబడిన సీట్ అది. అంత పెద్ద పొజిషన్కి వెళ్ళాల్సిన తన స్థానము పోగొట్టుకున్నాడంట, తప్పిపోయాడంట. చెప్పండి, తప్పిపోయాడు, పోగొట్టుకున్నాడు. అందరు చెప్పండి, తప్పిపోయాడు, పోగొట్టుకున్నాడు.
కాబట్టి విశ్వాస జీవితంలో ఈ స్టేటస్లోకి పోకూడదు. ఫస్ట్ ఏం చేస్తాడు సైతాను, నువ్వు అన్యురాల్ని పెళ్లి చేసుకోవచ్చులే, అమ్మాయి గవర్నమెంట్ జాబ్ ఉంది కదా, అమ్మాయి తెల్లగా ఉంది కదా, అమ్మాయి మన ఊరే కదా, ఏముంది ఎంబీనే కదా, ఏం చెప్పండి ఎంబీనే కదా, అంటే ఎంబీ వాళ్ళని తక్కువ అని చెప్పట్లే, ఆ ఊరే కదా, ఆ చర్చే కదా, ఆ కలవరి టెంపులే కదా, అక్కడ పోయిన అమ్మాయిని చేసుకోవచ్చు కదా, లేక చాలా అమ్మాయిని చేసుకోవచ్చు కదా, ఆమె క్రైస్తవురాలే కదా, సరే చేసుకో, రక్షించబడ్డావా లేదా అడగకుండా, రక్షణ ఉందా లేదా, రక్షణార్థమైన మారు మనస్సు తగిన ఫలములు. ఒకసారి పెళ్లి చూపులు పోయినంట, పెళ్లి చూపులు పోతే ముందే ప్రార్థన చేశాడు, ప్రభా అమ్మాయి నాది చిత్తమైతే ఆ అమ్మాయి గోర్లకు నైల్ పాలిష్ ఉండకూడదు అనుకున్నాడట. వాళ్ళు గోర్లకు నైల్ పాలిష్ ఉంటే మాత్రం నేను అమ్మాయిని, ఆమె ఫుల్ వేసుకొని వచ్చిందంట. దేవుడు చెప్పాడంటే ఈ అమ్మాయి నీ కొరకు ఏర్పరచాలి. ఇంకొకసారి మళ్ళీ చూడ, ప్రభు నా వాళ్ళు నాకు చేసుకునే అమ్మాయి నేను పోతూనే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ఒక పాట పాడమంట. ఏ పాట? సియోను గీతాలు ఒక పాట పాడమంట. ఆ అమ్మాయి ఆ పాట ఆమె పాడితే చూడకుండా ఒక్క చరణమన్నా పాడాల, చెప్పండి, చూడకుండా ఒక్క చరణం పాడితే సరే నేను అమ్మాయిని చేసుకుంటా అంటే ఆయన అడిగింది ఏంది, రుచి చూచి ఎరిగితిని అడిగాడంట. ఏమడిగాడంట? ఆయనే చెప్పాడు, రుచి చూచి ఎరిగితే అందరికి నోటికి వచ్చి కదా, అందుకే మందిరానికి వచ్చాడు, పాటల బుక్ పట్టుకొని రావాలా, పాటలు పాడాలా, ఒక్క చరణం పాడమ్మా రుచి చూచి ఎరిగితినంటే నాకు ఆ పాట రాదు అనిందంట. రుచి చూచి ఎరిగితిని ఎరక్కపోతే నువ్వు ఆ రుచే తెలియకుండా నువ్వు ఎప్పుడైనా విశ్వాస ఏ పాటివి? చూడండి, మనము క్రైస్తవులు ఎంత వాళ్ళు వట్టిగా పట్టచ్చు, రక్షణ ఉందా లేదా అని, వాళ్ళకి మార మనసు ఉందా లేదని వట్టిగా దొరకబట్టచ్చు. అందరు నమ్మకండి, చర్చకు వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులు అనుకోకండి, మందిరికి వచ్చేంత మాత్రం విశ్వాసం అనుకోకండి. కాబట్టి ఇస్కరియోతు యూదాలు చాలామంది ఉంటారు. ఎవరుంటారు చెప్పండి? ప్రతి సంఘములో ఉంటారు ఇస్కరియోతు. కానీ వాళ్ళ అంతమేమిటి? నడిమికి బద్దలై పేగులు బయటపడి ఈ లోకాన్ని ముగిస్తారు. తాము స్థానం ఒక భక్తుడు రాశాడు, స్టక్ అని ఒక ఆయన, స్టక్, ఆయన పేరు స్టక్, చాలా అద్భుతమైన వ్యక్తి ఆయన గురించి మీరు నెట్లో దొరుకుతాయి చాలా. ఆయన రాసేదంటే ఇస్కరియోతు యూదా నరకములో ఇప్పుడు కాలబట్టి నరకములో అతి భయంకరమైన జాబితాలో చేరి ఇప్పటికి ఆడ ఉండబట్టి 2000 సంవత్సరాలంట. నరకానికి కూడా సీనియారిటీ ఉంటుంది. నువ్వు నిన్నలాగా మొన్న వచ్చి నా మీద ఎగురుతావరా అంటాడు నరకంలో. నేను ఎన్ని రోజుల నుంచి కాలుతానా? నేను 2000 ఏళ్ళ నుంచి కాలుతాను. నువ్వు ఇప్పుడు వచ్చి మళ్ళీ నా మీద నరకంలో మా మీద రుబాబు చేస్తావరా? నరకంలో కూడా సీనియర్స్ ఉంటారు. ఒక ఆయన అన్నాడు, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులంగా చేయను. ఆ వచనం పట్టుకొని నరకానికి పోతారంట. ఆ వచనం పట్టుకొని నరకంలో అది వచనం, అరే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులంగా చేయనని బైబిల్లో ఉంది కదా, నేను ఎన్నిసార్లు ఒప్పుకోలే ఆ రక్తాన్ని, మరి నేను నరకానికి ఎందుకు వచ్చినా? నీకు ఆ వచనం పని చేయలే, నీకు ఆ మెడిసిన్ పని చేయలే. నీకు వాక్యం తెలిసినంత మాత్రాన, వచనం తెలిసినంత మాత్రాన పరలోకం పోతావు అనుకుంటావేమో. ఇంపాసిబుల్. నీకు వచనం అంతా తెలుసు, బైబిల్ అంతా తెలుసు, ఖచ్చితంగా నరకానికే పోతారు చాలామంది, ఖచ్చితంగా. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ బాధపడితే ప్రయోజనం లేదు. కాబట్టి ఇస్కరియోతు జాబితాలో సంఘాలలో 50% ఉంటారు. ఎంతమంది? ఎందుకంటే దశంభాగం దొంగిలించేవాడు ఖచ్చితంగా ఇస్కరియోతు యూదాని. నువ్వు ఏ సాగు చెప్పడానికి వీల్లేదు. ఈ పొలం నువ్వు మా పరలోకం పోవాలనుకుంటే ఈ రోజు నుంచైనా మారు మనసు పొందాలి. నా దశంభాగం నేను పొలాన్ని చర్చకి ఇస్తా, అక్కడ ఇస్తా, ఇక్కడ ఇస్తా అంటే ఆడికే పోయి మరి సచ్చినాక వాళ్ళు వచ్చి సమాధి చేస్తారు. వీటికి ఎందుకు వస్తావు? కాబట్టి చాలా విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి దేవుని దగ్గర. నీకు అంత అభిమానం ఉంటే మిగతా భాగం ఇచ్చుకో, 10వ భాగం ఇక్కడ తెచ్చి మర్యాద కట్టి మిగతా తెచ్చుకో. రక్షించబడ్డాడంటే నువ్వు దేవుడు నమ్మి నీకు రక్షణ ఇచ్చాడు, నీదంతా దేవుందే. నీవిచ్చిన దానిలో నేను కొంత నీకు ఇచ్చిన, దావీదన్నమాట అది. కాబట్టి మనము వాక్యమును మన సొంతానికి ట్రాప్ చేసుకోకూడదు. అది మొదటి విషయం. రెండో విషయానికి వెళ్ళిపోతే అందరు చెప్పండి, లాస్ట్ నైట్ సప్పర్ చెప్పండి, ప్రభురాత్రి భోజనం. అందరు పలకండి. మనం అందరు కలిసి లూకా సువార్త 22కి వద్దాం. లూకా 22, లూకా సువార్త 22. లూకా సువార్త 22 అందరం చదువుకుందాము. ఒక మంచి మాట దీంట్లో అందరూ చదువు టైం లేదు. మొదట 22వ అధ్యాయం అందరు చదవండి. 12వ వచనం చదవండి.
22:12. అతడు సామగ్రి గల గొప్ప మేడగదిని మీకు చూపించును, అక్కడ సిద్ధపరచునని వారితో వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను, అందరు పలకండి, ఒక గొప్ప అందరు చెప్పండి, సామగ్రి గల ఒక గొప్ప మేడగది. మళ్ళీ చెప్పండి. ఈ ఇల్లు ఏమిటి అనేది మీకు జాగ్రత్తగా చెప్తా. ఇది పెద్ద కథ ఉంది, పెద్ద చరిత్ర ఉంది ఈ గదికి. ఈ గది పేరు ఏంటంటే సామగ్రి గలది. ఏం చెప్పండి? అంటే చాలా విలువైన వస్తువులు ఆ గదిలో ఉన్నాయి, ఒకటి. రెండవది అది మేడగది. ఏం గది? మేడగది. మూడోది ఏంటంటే గొప్ప మేడగది. గొప్ప మేడగది. 3 విషయాలు: సామగ్రి గలది, గొప్పది, మేడగది. ఈ 3 అనుభవాలు మనం చూసినట్లయితే ఇది ఏమిటి అనేది మనం ఆలోచిస్తే ఇది ఎవరిదంటే పేతురు యొక్క సహోదరి ఇల్లు అంటే. చెప్పండి, ఎవరి ఇల్లు అంట? పేతురు యొక్క సహోదరి. పేతురు సహోదరి పేరు ఏం పేరు? ఆమె పేరు మరియా. ఏం పేరు? మరియా. ఈ మరియా ఎవరు? మార్కు సువార్త రాసిన మార్కు తల్లి అయిన మరియా. ఈయనకు మరొక పేరు జాన్. ఏం పేరు? జాన్ మార్క్. ఏం పేరు? జాన్ మార్క్. అపోస్తల కార్యములు మనకు పేతురు గారు 12వ అధ్యాయం ఆ చిన్నది రోదే అని చిన్నది ఏ చిన్నదండి? రోదే అని చిన్నది ఆ గదిలో ఉంది. బహుశా నేను అనుకుంటాను మార్కుకి బంధువురాలో మార్కు రిలేటివ్ అమ్మాయి ఉండొచ్చు, మనకు కరెక్ట్ తెలియదు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు అందరూ పలకండి, పేతురు సేవకు వచ్చాడు. చెప్పండి. పేతురు సహోదరి ప్రభువుని వెంబడించేసిరి. సేవని చెప్పలేం కానీ ప్రభువుని వెంబడించేసిరి. మూడోది ఆమె ఇల్లు ప్రభువుకు ఇచ్చింది. ఆ గదికి చాలా చాలా అంతస్తులు ఉన్నాయి. మొదటి ఏంటి? అది మరియా యొక్క ఇల్లు, పేతురు సహోదరి మరియా ఇల్లు. ఆ ఇంటికి ప్రత్యేకత ఏంటంటే ఆ ఇల్లు యేసుక్రీస్తు చివరి రాత్రి భోజనం చేసిన ఇల్లు. ఆ ఇంటికి ప్రత్యేకత ఏంటంటే ఆ ఇంట్లోనే ప్రభురాత్రి భోజనం ఆరంభించబడింది. ఈరోజు మన ఇల్లు ఏంది? ప్రభు మందిరం, మా కర్మేలు ప్రార్థనా మందిరం. ఈ మందిరంలో ప్రతి ఆదివారం ఏం జరుగుతుంది? ప్రభు బల్ల. చాలా ఇంపార్టెంట్ విషయం అది. ఎందుకు మనం కూడుకుంటున్నాము? దీని మీద చాలా ప్రతి ఆదివారం చెప్తాం బల్లవర్తమానం. ఈ బల్లవర్తమానం అంటే ఆ ఇంట్లో కరెక్షన్కి స్థలం ఉంది. చెప్పండి, బల్ల అంటే ఏందండి? బల్ల అంటే ఏంది? హెచ్చరిక. కొన్ని చోట్ల మాకు వింటూ ఉంటాం, అన్న బల్లవర్తమానం చెప్తాడు కానీ హెచ్చరికలు ఉండవు అంటారు. అన్న బల్లవర్తమానం చెప్తాడు కానీ హెచ్చరికలు ఉండవు. ఇంకోటి బల్లవర్తమానం చెప్తాడు కానీ అన్న దానికి బదులు బైబిల్ స్టడీ చెప్తాడంటారు. బల్లవర్తమానం చెప్తాడు కానీ కూర్చుకోదన్నా అని కొందరు చెప్తారు. అంటే బల్లవర్తమానంలో అమ్మ పాప, ఎవరే పాప, కూర్చో, ఓకే 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 ఓకే. చూడండి, అందరు గమనించండి. ఆ ఇల్లు ఏమి ఇల్లు అంటే పేతురు సహోదరి ఇల్లు. ఆమె పేరు మరియా. ఆమె తన ఇల్లు దేవుని సేవకిచ్చింది. తర్వాత ఆ ఇంట్లో యేసు ప్రభు నేను వస్తున్నాను, నాకు నువ్వు పస్కా సిద్ధపరచు అని చెప్పేంత లిబర్టీ ఉన్న ఇల్లు అది. చెప్పండి, నేను వస్తున్నాను, నాకు పస్కాను సిద్ధపరచు అని చెప్పేంత స్వేచ్ఛ ఉంది ఆ ఇంటి మీద యేసు ప్రభుకి. మీ ఇంట్లో గురవకుడిగా పెట్టుకోకండి, వద్దన్న అంటది ఎక్క. మీ ఇంట్లో సిస్టర్స్ మీటింగ్ పెట్టుకోకండి, వద్దన్న మా ఆయన ఒప్పుకోడన్నా. లేదా మీ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టుకోకంటే అమ్మ మాకు కుదరదన్నా, మాకు పని ఉందన్నా, వ్యాపారం పోవాలన్నా, మా ఊరికి పోవాలన్నా. సంవత్సరం అంతా అదే పాటే. సంవత్సరంలో ఒక్కసారి కూడా మన ఇంట్లో ఏ కూడిక జరగదు. అంటే అర్థం ఏంటంటే మనం ఇంకా ఆత్మీయ స్థితిలోకి ఒక దైవ సేవకునికి నీ కుటుంబం ఇంటి మీద సంపూర్ణమైన ఆత్మీయ స్వేచ్ఛ ఉండాలి. నేను వస్తున్నానని చెప్పు, పస్కాని సిద్ధపరచు అన్నాడు. ఎంత ధైర్యంతో చెప్పాడు ఆయన. ఒకరు కాదు, రెండు కాదు, 12 మంది ప్లస్ ఒకటి 13 మంది. 13 మంది పస్కా అంటే మాటలుగా ద్రాక్షారసం సిద్ధపరచాలా, రొట్టె సిద్ధపరచాలా, వారికి విడిది సిద్ధపరచాలా, వారికి భోజనం సిద్ధపరచాలా, ఎంతో పని ఉంటుంది.
ఆయన సంతోషంగా ఆమె సిద్ధపరిచింది. అంతేకాదు ఆ ఇంట్లో బల్ల అంటే అర్థం ఏంటంటే కరెక్షన్. చెప్పండి, ఆ ఇంట్లో కరెక్షన్ తీసుకోవడానికి ఇష్టపడే మనుషులు పలకండి ఉన్నారు. కొందరు కరెక్షన్కి ఒప్పుకోరు. కరెక్షన్కి తప్పు బ్రదర్, నువ్వు మాట్లాడేది తప్పు అంటే అట్లా నాన్న అని చెప్పగలిగి సరి చేసుకోగలిగితే నువ్వు బల్ల తీసుకోవడానికి యోగ్యుడు. నువ్వు కరెక్షన్కి ఇష్టపడని వ్యక్తివైతే ఇంకా నేను ఏ లెక్కలోకి వేసుకోవాలో తెలియదు. ఇంకా స్టెరాయిడ్స్ వాడి 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 కొందరికి మందులు పనిచేయవు, వాళ్ళకి బాడీ దేనికి ఇంకా సహకరించదు. ఆ స్టేటస్కి వెళ్ళిపోతారు చాలామంది. అంటే ఇప్పుడు ఒక సిస్టర్ నేను చూశాను, మార్నింగ్ 20 వేసుకుంటుంది ఇన్సులిన్, మధ్యాహ్నము 15 వేసుకుంటుంది, మళ్ళీ రాత్రికి 30 వేసుకుంటుంది. ఏందమ్మా అంటే అట్లా డాక్టర్ పెట్టాడని బతకాలంటే అంత వేసుకోవాలి ఇన్సులిన్. కరెక్ట్ ఎప్పుడు రెడీ పెట్టుకుంటుందంట, ఎప్పుడు భోజనం రెడీ పెట్టుకుంటుందంట. ఇన్సులిన్ డౌన్ అవు అంటే అర్థం ఏంటి? బాడీకి మందులు పని చేయటం లేదు. కాబట్టి ఇక్కడ కరెక్షన్కి ఇష్టపడుతున్నటువంటి కుటుంబం ఇది. చెప్పండి, ఏం కుటుంబం? కరెక్షన్కి ఇష్టపడే కుటుంబం. ప్రభువుకు ఆతిథ్యం ప్రభు పస్కాని సిద్ధపరిచమని చెప్పేంత స్వేచ్ఛ ఉన్న కుటుంబము, కరెక్షన్కి ఇష్టపడే కుటుంబము. తర్వాత ఇల్లు మనకు అపోస్తలుల గారు 2వ అధ్యాయం తర్వాత చూసుకోండి. 1వ అధ్యాయంలో వాళ్ళందరూ ఆడుకోద్దు 120 మంది పురుషులు అంటే ఎంతమంది పురుషులండి? 120 మంది పురుషులు ఆ ఇంట్లో ప్రార్థనకు చేరి వచ్చారు. ఆ ఇల్లు నన్ను అడిగితే పర్మనెంట్గా యేసు ప్రభు శిష్యులకు ఆమె ఇచ్చేసింది. ఆ ఇంట్లో 120 మంది శిష్యులు, సహోదరి తల్లి అయిన మరియా, ఇంకొంతమంది స్త్రీలు ఆ ఇంట్లో ప్రార్థనకు కూడుతున్నారు. చదవండి అన్నమాట. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. నా సొంత మాట మీరు బిత్తరపోతారు. చూడండి, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం అందరు చదవండి. 15వ వచనం. ఇదే ఇల్లేది, అందరు చదువుకుందాం. 13వ చదవండి. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయిచుండిన చదవండి మేడగదిలోనికి ఎక్కిపోయిరి. చాలు, దాంట్లోకి ఎక్కడ పోయారంట? మేడగదిలో పైన ఉంది బస చేయుచుండిన. అందరు చెప్పండి. ఈ శిష్యులందరికీ ఆ ఇంట్లో ఏముందండి? నేను అనుకుంటాను ఆమె పేరు మరియమ్మ. ఆ మరియమ్మ చెప్పింది అపోస్తలకి, అయ్యలారా మీరు ఎప్పుడన్నా రావచ్చు, ఇది మీ ఇల్లే, ఇది మీ ఇల్లే. పైన నేను అందరికీ ఆ పైన ఆమె ఇల్లు చాలా గొప్ప సామగ్రి గల ఇల్లు. కాబట్టి అయ్యలారా మీరు ఎప్పుడైనా రావచ్చు, మీరు సేద తీర్చుకోవచ్చు, మీరు భోజనం చేసుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, మీరు స్తుతులు చెల్లించుకోవచ్చు, లేదంటే మీరు ఆరాధన కూడుకోవచ్చు, బల్ల తీసుకోవచ్చు. ఆమె ఇంట్లో అంత స్వేచ్ఛ కలిగిన ఇల్లు. తర్వాత ఏమిటి ఆ ఇల్లు? చదవండి 15వ వచనం. ఆ కాలమంది ఇంచుమించు 15. ఆ కాలమంది 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లను. ఇదినాలంటే మందిరాలు ఉన్నాయి, ఇంత పెద్ద మందిరాలు, పెద్ద పెద్ద హెబ్రోను స్థలాలు, ఒక ఎకరాలు మనకున్నాయి. ఆ దినాలు శిష్యులకు వాళ్ళు కాని అంటే ₹1 ఇచ్చి భూమి కొన్నది లేదు సంఘాల కోసం, మందిరాల కోసం. కాబట్టి విశ్వాసులు ఇల్లే మందిరాలు. ఆ ఇంట్లో వాళ్ళు పేతురు గారు ఏం చేశారు? గొప్ప అద్భుతమైన బోధ చేశాడు, అద్భుతమైన ఆత్మీయమైన బోధ చేశాడు. తర్వాత ఆ ఇంట్లో తర్వాతకు వద్దాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చదవండి. అందరు చదవండి 2వ వచనం. 1-2. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండ్రి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి కూర్చుండినగా అకస్మాత్తుగా వారు కూడిన ఇల్లంతయు, అందరూ పలకండి, వారు కూడి ఉన్న ఇల్లంతయు ఏం నిండిందంట? ఆత్మ నిండుకొనింది. ఆ పరలోకం నుంచి అగ్ని వంటి ఆత్మ వచ్చి ఆ ఇల్లంతా చెప్పండి నిండుకుంది. ఏం విషయం అండి! యేసుప్రభు వచ్చాడు ఆ ఇంటికి, యేసుప్రభు బల్ల విరిచాడు ఆ ఇంట్లో, యేసుప్రభు శిష్యులు బోధ చేశారు ఆ ఇంట్లో, యేసుప్రభు శిష్యులకు విడిది ఉంది ఆ ఇంట్లో, యేసుప్రభు శిష్యులందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థించారు ఆ ఇంట్లో పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి 3వ ఆకాశం నుండి ఆత్మదేవుడు దిగొచ్చి ఆ ఇంట్లో నిండుకున్నాడు. అందుకే చెప్పండి, ఆ ఇంట్లో నిండుకున్నాడు. ఇక్కడ అంటాను ఆత్మ వచ్చిందంటే అర్థం ఏంటి? ఆత్మ కాదు వచ్చింది, యేసుప్రభువే. ఆత్మనా యేసుప్రభు వచ్చింది? యేసుప్రభువే ఆత్మ. ఆయన వచ్చి ఆ ఇంట్లో నిండుకున్నాడు. ఆ ఇంట్లో అందరు ఇంకో విషయం, ఇంకొంచెం లెవెల్కి వెళ్తే ఆ ఇంట్లో భాషలు మాట్లాడుతున్నారు. అవి దేవదూతల భాష. ఆ భాషలు ఇప్పుడు మనం మాట్లాడొద్దు, కానీ ఆ సబ్జెక్ట్ వేరు. కాబట్టి భాషలు మాట్లాడినారు. ఆ ఇంట్లంతా దేవుని శక్తితో
నిండిపోయింది. అక్కడి నుంచి ఆ ఇంట్లోంచి సరాసరి యెరూషలేంకి వెళ్ళి పేతురు వాక్యం చెప్తే 3000 మంది పురుషులే రక్షించబడ్డారు. 3000. అంత మాత్రమే కదా ఆ ఇల్లు. చదవండి అపోస్తల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం. ఆ ఇంట్లో ఉన్న ప్రత్యేకత చదవండి. ఏముంది ఆ ఇంట్లో? అందరం చదువుకుందాం. ఇట్లా ఆలోచించుకొని 12 అపోస్తల 12 ఇట్లా ఆలోచించుకొని అతడు చదవండి యాక్ట్స్ 12 అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అక్కడికి ఎవరు వచ్చారండి? చెరసాల నుండి సరాసరి పేతురు ఎక్కడికి పోయాడు? ఆ ఇంటికే పోయాడు. అంటే సంఘానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంది? ఆమె ఇల్లు. ఇప్పుడు అంత మరణశిక్ష తెల్లవారితే తల నరికివేయమని చెప్పబడినటువంటి పేతురు గారు సరాసరి ఆ ఇంటికి వచ్చాడు. నేను అంటాను, ఈ లోకంలో ఆ ఇంటి కంటే భద్రమైనది ఇంకొకటి లేదు. ఆ ఇంటి కంటే భద్రమైనది మరొకటి లేదు. పేతురు తెలుసు, ఆ ఇంట్లో నా కొరకు సంఘం ఏం చేస్తుంటుంది? ప్రార్థన. అది ఇల్లు, అది మందిరం అని రాయబడలే. చెప్పండి, ఆ ఇల్లు ప్రతి స్థలంలో ఏముందండి? ఇల్లు 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 అనే ఉంది, కానీ మందిరం అన్న మాట పరిశుద్ధాత్ముడు రాయలే. ఆయనకు మందిరాలు కాదు కావాల్సింది. మందిరాలు కట్టే సులభము. ఆయనకి ఏం కావాలా? మందిరము కంటే పాత నిబంధనలో మందిరము, కొత్త నిబంధనలో ఇల్లు. కాబట్టి చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది ఆ ఇల్లు. లూకాసు వార్త 2లో సిద్ధపరచబడిన ఇల్లు, గొప్ప సామగ్రి గల ఇల్లు, మేడగది ఇల్లు, గొప్ప మేడగది గల ఇల్లు. తర్వాత ప్రభు బల్ల ఆరంభించబడిన ఇల్లు, ప్రభు చివరి రాత్రి భోజనం చేసిన ఇల్లు, ప్రభు అక్కడి నుంచి సరాసరి గెత్సెమనెకు పోయిన ఇల్లు. ఆ ఇంట్లోనే తర్వాతి దినాల్లో శిష్యులు కూడుకున్నారు, ప్రార్థన చేశారు, ఆరాధించినారు. తర్వాత ఆ ఇంట్లో నుంచే ఆ ఇంట్లోకి పరిశుద్ధాత్ముడు అగ్నివలె దిగొచ్చాడు. ఆ ఇంట్లో ఆత్మ నిండుకుంది. ఆ ఇంట్లో భాషలు మాట్లాడినారు. ఆ ఇంట్లో నుంచి పేతురు వెళ్ళి బోధ చేస్తే 3000 మంది రక్షించబడ్డారు. ఆ ఇంట్లోకి పేతురు చెరసాలలో నుంచి సరాసరి ఆ ఇంటికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ ఇంట్లో ఉన్న యజమానురాలు అంతటితో తృప్తి చెందేలా ఆ తల్లి తన కొడుకును కూడా దేవునికే ఇచ్చేసింది. ఆ కుమారుడే జాన్ మార్క్ అనబడిన మార్క్. అందుకే పరిశుద్ధాత్ముడు ఆ మార్కు పేరిట ఒక సువార్త రాయడానికి ఇష్టపడ్డాడు. మార్క్ గాస్పెల్. మార్క్ ప్రపంచమంతా మారుమోగుతోంది ఆ మార్క్ ఇల్లు. ఒక దినానికి 1000 సంఖ్యలో బైబిల్ ప్రింట్ అవుతున్నాయి. అయితే ఇంకో విచిత్రం ఏంటంటే, ఆ మార్క్ ఏమయ్యాడంటే తర్వాత దినాల్లో ప్రభు కోసమే హతసాక్షాడు. ఎలా హతసాక్షాడు అనే మాట చెప్తా. ఆయన ప్రభు నిమిత్తమే, సేవ నిమిత్తమే సువార్త చేస్తూ ఉంటే పట్టుకున్నారంట. పట్టుకొని ఈయనంటే చాలా బాగుంటుంది. పట్టుకొని ఆ ఊరి రథానికి కట్టేశారంట. ఇప్పటికీ ఎట్లుందో, ఇప్పటికీ నేను నిన్న పెబ్బేరులో 3 రోజులు ఉన్నా. సరాసరి ఖచ్చితంగా 7 ఏళ్ల క్రితము ఒక క్రిస్టియన్ మీటింగ్స్ ఓపెన్ గ్రౌండ్ మీటింగ్ పెట్టారంట. ఎక్కడ? ఊరి బయట పెడితే వేరే ఆన్లైన్లో వెళ్తే మనం చెప్పదు. వెళ్ళి ఆ పాస్టర్ మీటింగ్ జరుగుతూ ఉంటే కుర్చీలను ఇరగొట్టారంట, మైకులు పగలగొట్టారంట. ఆఖరికి పులిపెట్టి ఉన్న పాస్టర్ గారి మీదకి వచ్చి ఒకడు ఎక్కడి నుంచి తెచ్చాడు ఇంత పెద్ద కర్ర తీసుకొని పఠాను కొడితే ఈ తొడ ఎముక 2 ముక్కలు అయిపోయింది. తర్వాత ఆయనకు ఆల్రెడీ సంఘం ఉందంట ఆ ఊరిలో. ఆ పాస్టర్నే కొట్టాలని చంపాలనుకున్నట. ఆయన మరి మిగతా అడ్డం వచ్చారంట. తొడ ఒక్కటి ఇరిగిపోయింది, భయంకరంగా కొట్టారంట. తర్వాత ఆ సంఘం దాదాపు 150 మంది సంఘం అంట, అందరూ చెదిరిపోయారు. ఇది జరిగింది ఎక్కడ? ఈ పక్కనే ఉన్న పెబ్బేరులో. ఆ ఊరిలో చెప్తా ఉంటే చూడండి, మనము అప్పుడెప్పుడో మార్కు జరిగింది కాదు, ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంకనూ జరుగుతూనే ఉన్నాయి. తర్వాత ఏమైంది? మార్కును పట్టుకొని ఆ ఊరి రథానికి కట్టేశారంట. కట్టేసి రథాన్ని స్పీడ్గా నడిపించారు. వేగం తోలేసరికి ఆయన కాళ్ళు భూమికి, ఒక స్కూటర్ కట్టేసి కొడితే లేకపోతే ఏమవుతుందండి? కాళ్ళు కొట్టుకొని కాళ్ళు ఊడిపోయినాయంట. తర్వాత కొట్టుకొని ఈ మొండెం ఊడిపోయింది.
తర్వాత కొట్టుకొని ఇక్కడ దాకా 2 చేతులు, ఆఖరికి ఆ రథము ఆరంభించిన మొదటి స్థలానికి వచ్చేసరికి కట్టిన 2 చేతులు మాత్రం ఉన్నాయంట. మార్కు దేహము పీసులైపోయింది. ఎంత అద్భుతమైన తల్లి! మనము విశ్వాసులం అంటాము, దేవుని బిడ్డలం అంటాము, క్రైస్తవులం అంటాము, పఠింప శ్రేష్ఠ గ్రంథం అంటాము, బక్సింగార్ అంటాము, హెబ్రోన్ అంటాము, ఇంకేందేందో చెప్తాం. ఇంత చెప్తాం మనకు స్టోరీస్. కానీ ఏదైనా కొద్ది శ్రమ వస్తే మనము దేవుని కొరకై ఏమాత్రము శ్రమ పడ్డానికి ఇష్టపడేవారము కాదు. మరి మనము రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం, కానీ మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ రెండో విషయం, ఒక విషయం ఏంటి? ఇస్కరియోతు యూదా. రెండో విషయం ఏంటి? గొప్ప మేడగది. రెండో విషయం. మూడో విషయానికి వెళ్ళిపోతాం. లూకా సువార్త 22. లూకా రాసిన సువార్త 22 అందరం చదువుకుందాం. 22వ అధ్యాయం 14వ వచనం నుంచి 23వ వచనం వరకు ఆ భాగం ఉంటుంది. దాంట్లో మధ్యలో ఒక భాగం మాత్రం చదువుకుందాం. 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం వలన కొత్త నిబంధన. మనకి ఈ వచనములు బాగా తెలుసు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. 1 Corinthians 11th chapter 23. దాన్ని మరలా మనకు గమనిస్తే ఈ విషయాన్ని మత్తయి రాస్తాడు, మార్కు రాస్తాడు, లూకా రాశాడు, యోహాను సువార్తికుడు కూడా 13వ అధ్యాయం రాశాడు. సరే, ఇప్పుడు ఈ 4 అధ్యాయాలు రాయబడినాయి. 1 కొరింథీ 11 కూడా ఈ విషయాన్ని మళ్ళీ కంటిన్యూ చేసింది. ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే గమనించండి. ఆరాధన గురించి యేసుక్రీస్తు వారు 1 అధ్యాయమే రాశాడు. ఏ అధ్యాయం అది? యోహాను సువార్త 4వ అధ్యాయం. మళ్ళీ నాకు తెలిసి బైబిల్ ఎక్కడ కొత్త నిబంధనలు ఆరాధన అన్నమాట ఎక్కువ పరిచయం మనకు కాదు, ఎక్కువ పరిచయం కాదు. స్తుతి అన్నమాట వస్తుంది, కానీ ఆరాధన అన్నమాట మాత్రం యోహాను సువార్త మాత్రం 1 చాప్టర్, అది కొన్ని వర్సెసే రాయబడినాయి. అయితే ఇక్కడ బల్ల గురించి 4 అధ్యాయాలు రాస్తాడు, అపోస్తల కార్యం రాస్తాడు, 1 కొరింథీ రాస్తాడు 11వ అధ్యాయం. ఇంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రభు బల్ల. ప్రభు బల్ల విరవమంటే బల ఇరుస్తాం, చాలా సంతోషం. దాని ఆత్మీయ అర్థం ఏంటంటే మనము విరగాల్సింది రొట్టె కాదు, విరచాల్సింది రొట్టె కాదు. ఏది విరగల్లా? యేసుప్రభు విరిగిందని కాదు గొప్పతనం. ఆయన ఎప్పుడైనా విరుగుతాడు. ఆయన విరిగిన రొట్టె. చెప్పండి, యేసుప్రభు ఎవరు? విరిగిన రొట్టె. మనమేం రొట్టె? ఎవరైనా కరెక్షన్ చేస్తే ఒప్పుకోము, గద్దిస్తే ఒప్పుకోము, తప్పు చూపిస్తే ఒప్పుకోము, మీలో ఉన్న లోపాలు చూపిస్తే ఒప్పుకోము. ఒకటి కాదు మన దగ్గర ఉన్నటువంటి లోపములు. మనము కొన్నిసార్లు ఆత్మీయమైన దైవజనులు చెప్పిన మాట కంటే కుటుంబీకులు చెప్పే మాట ఎక్కువ వేలయిస్తాం. చెప్పే మనిషి ఆత్మీయుడా, ప్రభు పని చేస్తాడు, విశ్వాసమునకు అతని దగ్గర ఏమైనా స్థలం ఉందా? విశ్వాసమును ఇప్పుడు ఒక మనిషిలో, ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు అరవిందం గారిని తీసుకోండి. అరవిందం గారి మాట ఎక్కువ తీసుకోవాలా, మీ కుటుంబీకుల మాట ఎక్కువ తీసుకోవాలా? అరవిందం గారి మాట మనం తుంగలో తొక్కేస్తాం. సేవకులు అట్లే చెప్తారులేయా. ఆ దినాల్లో నేను విన్నాను, ఆరంభ దినాల్లో సువార్తకు అరవిందం గారు సైకిల్ మీద ఆంటీని ఎక్కించుకొని పోయి సువార్తకు వచ్చేవాడంట. అదే సైకిల్ ఉంటే గొప్ప. ఆ సంఘ పెద్దలు కూడా అందరూ తమ భార్యని సైకిల్ మీద ఎక్కించుకొని సువార్తలకు వచ్చేవాడంట. సువార్తకు భార్యని తీసుకురాని వాడు సంఘ పెద్దగా ఉండకు యోగ్యుడు కాడని చెప్పేవాళ్ళంట. ఆ దినాల్లో కుటుంబ ప్రార్థన చేసుకోకుంటే సంఘ పెద్ద నువ్వు పనికిరావనే వాళ్ళంట. కాబట్టి మనము సువార్త అంటే, ఇప్పుడు నిన్న డిసెంబర్లో 14 రోజులు సువార్త చేసిన. ఎంతమంది సువార్తకు వచ్చారు? ఎంతమంది పెద్దలు సువార్తకు వచ్చారు? ఎంతమంది సంఘ పెద్దల భార్యలు సువార్తకు వచ్చారు? ఒక కరపత్రికన పంచేకి వచ్చారా? ఒక్క కరపత్రికన పంచేకి వచ్చారా? ఒక్కరోజన్నా వచ్చారా? కానీ మనము భయం లేకుండానే సంవత్సరం 2023 అయిపోయింది, 24 వచ్చింది. ఏమి తెలుగులో ఒక మాట అంటారు, ఏం ఉద్ధరిస్తావు 24 నువ్వు? హ్యాపీ న్యూ ఇయర్ చెప్తావు, కొత్త వాగ్దానం అంటావు, క్యాలెండర్ తీసిపోతావు, మోటో కార్డు తీసిపోతావు, తగిలించుకొని ఊరేగుతాము.
2023 ఏం ఉద్ధరించినావు నువ్వు దేవుని కొరకు? 24 అంతే. 7 స్థలాల్లో వీబేస్ జరిగింది. ఎంత మాత్రం మీరు వచ్చి కనీసం లెసన్ లేకున్నా పర్లే, కనీసం వచ్చి అటెండ్ అయినా చూసుకొని కూర్చొని ఒక పాట నేర్చుకొని. నిన్న ఆ పెబ్బేరులో చిన్నపిల్లల పాటలు పాడుతా అంటే పెద్దోళ్ళు కూడా లేచి వాళ్ళు కూడా పాటలకు యాక్షన్లు చేస్తారు. వాళ్ళందరూ ఒక ఆయన, ఇంతకంటే ఏం కావాలా సార్, ఇంటికి పోతే ఇంట్లో ఏముంది సార్ అంటాడు ఆయన. ఆ చక్కా చక్కని లోకంబే ఎక్కడ చూసిన అందమే పాట పాడుతా అంటే పెద్దోళ్ళు లేచి వాళ్ళు నేర్చుకుంటారు పాట యాక్షన్. అమ్మ మీకు కాదమ్మా, ఇది పిల్లల కంటే మేము కూడా నేర్చుకుంటే తప్పేముంది అంటాడు. వాళ్ళు మేము పిల్లలకు బొమ్మలు ఇచ్చి రంగులు వేయమంటే వాళ్ళు కూడా కూర్చొని పిల్లలకు బొమ్మలకు రంగులు వేస్తారు. లేదు చేసి వచ్చి నాకు చూపించి సార్ నేను వేసిన సార్ అని చెప్తాను. వాళ్ళు కొత్త ఈ నూతనత్వము, ఈ దేవుని బిడ్డలతో ఉన్న సాంగత్యములో ఉన్న సంతోషము వాళ్ళు అనుభవించారు. కానీ అందుకే బైబిల్లో ఒక మాటని పలకండి, మీలో అనేకులు మొదటివారు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు. ఒక ఆయన అన్నాడు, అన్న సువార్తకు రానంటే ఏమి నేనే కనపడ్డాను నీకు అంటాడు. ఒక ఆయన, నేనే కనపడ్డాను నీకు, ఆయన చెప్పు ఈయనకు చెప్పు. మరి బల్ల తీసుకుంటాం కదా, బల్ల తీసుకోమంటే తీసుకుంటాం కదా. నువ్వు సువార్త ప్రకటించిన వాడికి బల్ల తీసుకునే హక్కు లేదు, తెలుసలేదు మీకు. ఆయన వచ్చు పర్యంతము ఆయన ప్రభు మరణమును ప్రచురించవలను కదా. ఆదివారం చెప్పేది సువార్త, సంఘానికి చెప్పేది సువార్తనా? నేను సైదాబాద్ హైదరాబాద్లో చూశానండి. సంఘ పెద్ద తల్లి ఉండేది. ఆమె ప్యారలైజ్డ్. ఎప్పుడు ప్యారలైజ్డ్? ఆమె 86-87లో 86 జస్ట్ 35 ఇయర్స్ అప్పుడు ప్యారలైజ్ వచ్చిందంటాను. నేను ఉన్నప్పుడు ఇంకా బతికే ఉంది ఆమె. అప్పటికి ఆమె వయసు దగ్గర 72-73 ఏళ్ళు ఉంటాయి. ఆమె నైట్ వేసుకుంటుంది, బెబ్బా అంటుంది, పేరు కూడా చక్కగా చెప్పదు. బస్సు నైట్ వేసుకుంటుంది, ఇన్ని కరపతికలు పట్టుకుపోతుంది. ఆమె కొడుకు బీడీలో పెద్ద ఇంజనీర్, చీర కట్టుకునే ఓపిక ఉండదు ఆమెకు. ఆమె నైట్ వేసుకుంటుంది, ఆ కర్ర పట్టుకొని ఆ కాలు పక్షపాతం కాలుతోనే బస్సు ఎక్కుతుంది. ఇన్ని కరపతిని భక్సింగ్ గారు సాక్ష్యాలు తీసుకుంటుంది, అందరికి ఇస్తుంది. మళ్ళీ బస్సు దిగుతుందని అయిపోయినాక మళ్ళీ ఇంకో బస్సు ఎక్కుతుంది. ఆ బస్సు ఎక్కి కర్ర పట్టుకొని ఆ బస్సులో కొన్ని ఇస్తుంది. ప్రతిరోజు ఒక్కసారి 2 బస్సులన్నా, పోయేటప్పుడు ఒక బస్సు, వచ్చేటప్పుడు ఒక బస్సు. ఆమె బ్రతికినంత కాలము ఆమె కరపత్రికలు పంచింది. ఆమె ఇంట్లో ప్రతి సండే క్లాస్ జరగల. ఎందుకు పెట్టవు మా ఇంట్లో అన్నట్లుగా చెప్పేది. మా ఇంట్లో సండే క్లాస్ పెట్టట్లేదు కదా బ్రదర్ అన్నట్లుగా ఆమె గద్దిచ్చేది నన్ను. సరే అమ్మా పెడతాలేమ్మా, మా ఇంట్లో సువార్త కొడుకు పెట్టు. చూడండి, మొదటివారు కడపటివారు అంటారు, ఇదేనేమో. కాబట్టి మనం ఆత్మీయంగా మొదటోళ్ళము, పెద్దోళ్ళము, పాతోళ్ళం అనొచ్చు. ఈరోజు నీ ఆత్మీయత ఎట్లుంది అనేది ప్రాముఖ్యం. నువ్వు విరవబడుతున్నావు అనేది ముఖ్యం. ఇక్కడ ఆ రొట్టె విరిచేది రొట్టె కాదు. మనం విరవబడమంటే ఎవరికి విరవడం ఇష్టం ఉండదు. విరవడం అంటే ఒక భక్తుడు ఇలా చెప్పాడు, పగిలిన పాత్ర అంట. ఏం పాత్ర? మనం పగిలిన కుండను ఇష్టపడం. పగిలినవి మనం మనం అంత యాక్సెప్ట్ చెయ్యం. అవి పగిలిపోయింది. ఒక జీవితం ఏదైనా క్యారెక్టర్ పాడైంది అనుకో, అతని క్యారెక్టర్ లేదంటాం. లేదంటే ఒక జీవితంలో ఒక ఏదైనా మైనస్ వచ్చింది అనుకో, మనకి అది లేదంటాం. వాడు యూజ్లెస్ ఫెయిల్ అంటాం. దేవునికి కావాల్సింది వాళ్ళని ఆధారం చేసుకొని ప్రభు తన కార్యాలు జరిగిస్తాడు. నేను చూసిన జీవితంలో దేవుడు వాడుకునే వాళ్ళందరూ కూడా బలహీనలైన వారే. నేను వరంగల్లో ఒక ఆయన విశ్వాసం ఉండే, ఇరకలైన. వాళ్ళ ఇంట్లో పందులు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో మన ఇప్పుడు ఇంటికి పోతే గురువు పెడితే పంది కోసి పెడతాడు. చిన్న కూన పిల్లని తీసి కోసి వంట వండుతాడు. మీరు నమ్ముతారు లేదు, మేము తిన్నాం వాళ్ళ ఇంట్లో. ఆయన రిక్షా దొక్కుతాడు. రిక్షా దొక్కుంటే ఆ ఎస్టీ వాళ్ళ మధ్య ఎంత అద్భుతమైన పరిచయం చేశాడు. దాదాపు ఎస్టీస్ అంటే ఆ ఎరుకల జాతికి చెందిన దాదాపు 20-25 మందిని ప్రభువులకు తెచ్చాడు ఆయన. మనం అనుకుంటాము మనం ఆయన దగ్గరికి పోతే కంపు వాసన వస్తుంది, కొంచెం వాసన వస్తుంది. ఇంట్లో పందులు ఉంటాయి కదా, కొంచెం వాసన వస్తుంది. కొంచెం అనీజీగానే పోతాం వాళ్ళ ఇంట్లోకి మేము. కానీ తప్పదు, ఆయన దగ్గర విశ్వాసం ఉంది. ఆయన దగ్గర ఏముంది? విశ్వాసం ఉంది. మా దగ్గర మంచిగా ఉంది కానీ మంచి సంతోష వాసన వస్తుంది, కానీ మా దగ్గర విశ్వాసం లేదు. ఆయన దగ్గర సెంటు వాసనే ఉంది కానీ ఆయన దగ్గర విశ్వాసం ఉంది. రిక్షా దొక్కుతాడు మళ్ళా. కాబట్టి విరవబడిన జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని అక్కడితో క్లోజ్ చేస్తాం. లూకాసు సువార్త 22 అందరు చదువుకుందాం. 24 వచనం చదవండి. 24, 25, 26 స్టార్ట్. లూకాసు సువార్త 22, 24, 25, 26.
తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అని వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లను, అన్ని జనుల్లో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయవారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. ఈ సుప్రభు నేను వెళ్ళిపోతున్నాను, నేను చనిపోతున్నాను, ఈ రాత్రి నేను చివరి రాత్రి అని ఆయన చెప్తా ఉంటే శిష్యులకు ఏమంటామండి? ఏం చెప్పాలి? ఏమనాలా? ప్రభా అది ఎట్లా పోతావు ప్రభా, మేము మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు పోతావా, మేము నీ అంటే వస్తాం, ఇట్లా మాట్లాడాలా, అంతే కదమ్మా. ఇప్పుడు వెళ్ళిపోతానని అనుకో, ఏమనాలి మనం? నీతో కూడా మేము కూడా వస్తాం, ఎందుకు ప్రభు మమ్మల్ని వదిలేసిపోతావు అనే మాట రాకుండా వీళ్ళేం మాట్లాడుతున్నారు? మీలో ఎవడు గొప్పవాడు, మేము గొప్ప నేను గొప్ప అని మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము ఇక్కడ ఒక మాట, ఇక్కడ ప్రభు హృదయం ఎంత బాధపడి ఉంటుందో కదా. నేను 3.5 సంవత్సరం వీళ్ళతో ఉన్నాను, వీళ్ళతో నేను కలిసి జీవించి ఇన్ని అద్భుతాలు చూపించాను, ఇంత వాక్యం బోధించాను, ఇన్ని సూచక్రియలు వీళ్ళెదురు చేశాను, ఇంత చెప్పి నేను వెళ్ళిపోతున్నానని చెప్తే నా మీద కొంచెం ఇంగ్లీష్లో పదం ఉంటుంది, కండోలెన్స్, కొంచెమైనా కనికరంతో ఉన్న మాట లేకుండా అమ్మ నిద్రపోద్దమ్మా ఏమంటారు వాళ్ళు? మాలో ఎవడు గొప్పవాడు అనే మాట వచ్చింది. ఆ విషయం మాట్లాడుకుంటాను. అంటే ప్రభు ఎంత బాధపడి ఉంటాడో అనిపించింది నాకు ఇక్కడ. అయినా ప్రభుకు భవిష్యత్తు తెలుసు కనుక మనమైతే భవిష్యత్తు తెలియని వాళ్ళం. రేపు ఏమవుతుందో మనకు తెలియదు కనుక మనకు ఇవన్నీ ఆలోచనలు, కానీ ఆయనకు భవిష్యత్తు తెలుసు కనుక ఆయన ఏమనట్లేదు వాళ్ళు. తర్వాత మనలో గొప్పవాడు ఎవడంటే అందరికీ పరిచర్య చేయువాడే. మనం అందుకే భోజనం తినడానికి ముందు ఉండకూడదు. చెప్పండి, భోజనం తినడానికి ముందు ఉండకూడదు, ఆఖరిలో కూర్చోడానికి ఉండాలి. భోజనం అంతా అయిపోయినాక, వడ్డించి అందరికి అయిపోయినాక, అందరు తిని వెళ్ళిపోయినాక వారు వదిలేసిన ఆ యొక్క పరిచర్య చేసి వారిని ఘనపరచడంలో సంతోషిస్తావు చూడు నువ్వు. అప్పుడు నువ్వెవరంటే అందరిలోకెల్లా గొప్పవాడు. నువ్వు అక్కడ ప్రభుత్వం చేస్తావు. ఇక్కడ అందరు చెప్పండి, ఇక్కడ పరిచారం చేసినోడే అక్కడ ప్రభుత్వం చేస్తాడు. అక్కడ నాకు ప్రభుత్వం కావాలంటే ఇక్కడ పరిచారం చేయి. ఇక్కడ నేను పరిచారం చేయించుకుంటానంటే ఆడ ప్రభుత్వము చేయలేదు. అక్కడ నేను ప్రభుత్వం చేయాలంటే ఇక్కడ భోజన పంక్తిలో కూర్చోవద్దు. బట్ నువ్వు నడుమునకు అక్కడ ఏమంటావు? నేను మీ మధ్య పరిచారము చేయువాని వలె ఉంటిని అంటాడు ఇక్కడ. కాబట్టి ఈ విషయం ఇక్కడ వచ్చింది. తర్వాత మనం చదువుకుంటే అందరు చదువుకు 39 వచ్చిన తర్వాత 39 లూకా 22:39 తర్వాత 39 చదవండి. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. చాలు. లూకా సువార్త 4వ అధ్యాయానికి రండి. లూకా 4 చదవండి. లూకా 4 16వ వచనం. తర్వాత ఆయన లూకా 4:16 తర్వాత ఆయన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలో ఏం చేస్తున్నాడంట? ప్రవేశిస్తున్నాడంట. తన వాడుక చొప్పున. యేసుప్రభుకు ఒక వాడుకలు ఉన్నాయంట. యేసుప్రభు యొక్క వాడుకలు. ఏం వాడుకలు ఉన్నాయనుకు? ఇంకొక వాడుక ఉంది, ఎవరైనా చెప్పగలరా? మందిరములకు వెళ్ళిచుండను. తన వాడుక చొప్పున దేవాలయంలోనికి. ఎక్కడుందన్నమాట? లూకా సువార్తలో ఉంటుంది. తన వాడుక చొప్పున ఆయన దేవాలయంలోనికి. ఆ మాట నాకు దొరకట్లేదు, నన్ను క్షమించండి. యేసుప్రభుకు 3 వాడుకలు ఉన్నాయి. అందరు చెప్పండి, యేసుప్రభుకి ఎన్ని వాడుకలు ఉన్నాయి? 3 వాడుకలు. అందరు చెప్పండి. ఆయన తన వాడుక చొప్పున దొరకలేదు, వదిలేసేయండి. ఆయన తన వాడుక చొప్పున. చెప్పట్లే మీరు, అప్పుడే మీ దగ్గర అయిపోయింది. వదిలేస్తాలే అమ్మా, బైబిల్ మూసేస్తున్నా. చెప్పండి. తన వాడుక చొప్పున బోధించుచుండగా, తన వాడుక చొప్పున దేవాలయములోనికి ఎక్కి వెళ్ళెను. తన వాడుక చొప్పున ప్రార్థించుటకు
ఒలీవల కొండకు వెళ్ళను. యేసుప్రభుకి ఎన్ని వాడుకలు ఉన్నాయి? 3 వాడుకలు. చెప్పండి ఏంటి వాడుకలు? బైబిల్ చదువుతాడు, మందిరానికి వెళ్తాడు, ప్రార్థనకి వెళ్తాడు. మందిరం వాక్యం చదివేకి మందిరానికి వెళ్ళాడు. అంటే ఆ దినాల్లో ఇంటింటికి బైబిల్ ఉండేది కాదు. మందిరానికి ఒక్కటి, మందిరంకి అంతటి కలిపి ఒక బైబిల్ ఉండేది. బైబిల్ అంటే పాత నిబంధనలు కొన్ని గ్రంథాలే, అన్ని గ్రంథాలు కాదు. మనకు ఫుల్ బైబిల్ ఉండేది కాదు ఆ దినాల్లో. ఒక మందిరంలో ఆదికాండం ఒక్కటి ఉంటే గొప్ప, కొన్ని మందిరాల్లో యెషయా గ్రంథం ఉంటే గొప్ప, కొన్ని మందిరాలలో మాత్రం అన్ని గ్రంథాలు ఉండేవి, ఆదికాండం నుంచి మలాకి వరకు. ఎవరైనా చదవాలనుకుంటే ఆ యోగ్యత వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు వెళ్ళిపోయి ఆ బైబిల్ ఆ గ్రంథం తీసి చదివేవాళ్ళు. అలా యేసుక్రీస్తు చదివేటప్పుడు యెషయా గ్రంథం 41వ అధ్యాయము ఆయనకు వచ్చింది. యెషయా 41, ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు. ఆ వాక్యం అక్కడ చదివాడు. తన వాడుక చొప్పున చదువుచున్నాడు. తర్వాత తన వాడుక చొప్పున దేవాలయంకి వెళ్తాడు ఆయన. ఎక్కడికి పోడు. మనం ఎక్కడెక్కడికి పోతామో మనకే తెలుసు. బైబిల్లో ఒక మాట, కీర్తన 90లో ఉంది ఆ మాట, పలకండి, నీవు నా సంచారములను లెక్కించి ఉన్నావు. మనం రోజుకి ఎక్కడెక్కడ తిరుగుతాం, యాడికి తిరుగుతాం, ఎక్కడ మొదలు పెడతాం, యాడ ఎండ్ చేస్తాం. పొద్దున్న లేస్తానే ఏం మాట్లాడతాం, ఎక్కడెక్కడ తిరుగుతాం, అన్ని సంచారాలు దేవుడు రాసి పెడతాడు. సిస్టర్స్వి రాస్తాడు, బ్రదర్స్వి రాస్తాడు, యంగల్స్వి రాస్తాడు, ఓల్డ్ పీపుల్ రాస్తాడు, చిల్డ్రన్స్ కూడా రాస్తాడు. ఈరోజు నువ్వంతా ఏమేం చేసినావు, టైం అంతా ఎట్లా వేస్ట్ చేసినావు, టైము ఎట్లా ఎన్ని గంటలు ఫ్రీ ఫైర్ ఆడినావు, ఎన్ని గంటలు ఆటలాడినావు, ఎంతసేపు సతాయించినావు, ఎంత టైం వేస్ట్ చేసినావు, అన్నీ రాస్తా అంటాడు. బైబిల్లో మాట ఉంది, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే చిన్నతనం అంటే దేవుని యందు భయభక్తులు సంపాదించుకోవాలి. పెద్దనాక కాదు. తెలుగులో ఒక సామెత ఉంది, చిన్నప్పుడు ఉగ్గు పాలతో రానిదంట, ఉగ్గు పాలతో వచ్చిందే చచ్చిన కాడ పిడకల దాకా వస్తుందంట. అంటే చచ్చేటప్పుడు అదే అలవాట్లతో చస్తాడంట వాడు. కాబట్టి మన అంశం ఏంటంటే, మనం క్షమించుగాక ఈ మాట చెప్తున్నందుకు, నీ అలవాట్లు చిన్నపిల్లలకు చెప్తున్నా మాట, నేను పెద్దవాళ్ళకి కాదు చెప్పేది. చిన్నపిల్లలుగా మీకు చెప్తున్నా, మీకు ఇప్పుడు ఏమేమి అలవాట్లు ఉన్నాయనేది దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చిన్నప్పటి నుంచే బైబిల్ చదవాలి. చిన్నప్పటి నుంచే నిన్న దినం ఒక ట్రైనీ గార్డ్ సార్ అంటే పరిచయం అయ్యాడు నాకు. పరిచయం అయితే సేవకు వచ్చిన బాబు, నన్ను బైబిల్ ఎన్నిసార్లు పూర్తి చేసినావు బాబు అంటే, అంకుల్ ఇంతకాలం మేము సేవకు వచ్చి 2 ఏళ్ళు, 2 ఏళ్ళ నుంచి మందిరంలో ఉన్నావు, బైబిల్ ఒక్కసారి కూడా చదవలేదా నువ్వు? చదవలేదండి. మరి ఏం చదివి అంటే, కొత్త నిబంధన ఒకసారి అయిపోయిందంట, అది చిన్నపిల్లలు చదువుతారు బాబు అన్న. ఇక నువ్వు సేవ ఏం చేస్తావన్న. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనకు 3 అలవాట్లు ఉండాల. మనకు లూకా సువార్త 2 ప్రకారం ఒక అలవాటు ఏంటి? వాక్యం చదవాల. ఒక అలవాటు ఏంటి? దేవాలయంకి వెళ్ళాల. ఒక అలవాటు ఏంటి? ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ఒక అలవాటు, సమయం చొప్పున ఆ సమయానికి ప్రార్థనకు చేరి రావాలి. ఇంట్లో కుటుంబ ప్రార్థన ఒక టైం పెట్టుకోవాలి. ఆ టైం కరెక్ట్ కుటుంబ ప్రార్థన కూర్చోగలగాల. ఒకవేళ ఒక రోజు మిస్ అయితే పర్లే, 2 రోజులు మిస్ అయితే పర్లే. సంవత్సరంలో 365 రోజులు కదా, 65 రోజులు మిస్ అయినా పర్లే, 300 రోజులన్నా ఖచ్చితంగా దేవుని దగ్గర కూర్చోవాలి. అది లెక్క. తర్వాత మనం లూకా సువార్త 2:44 ఒక మాట ఉంది, ఆయన ఆ గెత్సెమనే తోటలో వేదన పడి మరింత తురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. జాగ్రత్త తినండి, మనకు చెమట్లు ఎప్పుడు పడతాయి? చెమట్లు పడతాయి. పని చేస్తే చెమట్లు పడతాయి, నడిస్తే చెమట్లు పడతాయి, అరిస్తే చెమట్లు పడతాయి, కొట్లాడితే చెమట్లు పడతాయి, మెడపట్లు పట్టుకుంటే చెమట్లు పడతాయి, ఇంకమ్మా ఒకరికొరు గయ్యాడితనం చేసుకుంటే వంట దగ్గర చెమట్లు పడతాయి. యేసుప్రభుకి ఎక్కడ చెమట్లు పట్టినాయంట? అదేం కాలము, అదే అధ్యాయం మీరు చదువుకోండి. పేతురు చలి కాచుకున్నట్టుకై చలిమంట దగ్గరికి వచ్చాడంట. చలి పెట్టే దినాల్లో ఒక ఓపెన్ ప్లేస్లో ఒక తోటలో కూర్చొని ఆయనకి ఏం పడుతున్నాయి? ప్రార్థనలో చెమట. ఆ చెమట ఏమిటి? గొప్ప రక్త బిందువుల వలె నేలపడుచున్న చెమట. కాబట్టి మన చచ్చేంతలోపు ఒక్కసారన్నా ప్రార్థనలో చెమటలు పట్టించండి. అట్లా ఆ అనుభవంతో చనిపోతే దేవుని దగ్గర ఒకటన్నా ఉంటుంది, ఒక మార్కన్నా పడుతుంది. ఏం ప్రభువా, ఒకరోజు నేను ప్రార్థనలో చెమటలు పట్టేంతగా ప్రార్థించాను కదా. నేను చిన్న అనుభవం చెప్తున్నా.
నేను ఒక మా మా కుటుంబంలో ఒక వ్యక్తి ఉండేవాడు, పేరు చెప్పాను కానీ ఆ వ్యక్తికి నేను సువార్త చెప్పిన తర్వాత రక్షించబడిన తర్వాత ఓ రోజు నేను ఇంకా బ్యాప్టిజం తీసుకోవాలి ఆ యవనస్తుడు, నేను అప్పుడు బ్యాప్టిజం తీసుకున్నా. నేను గమనిస్తున్నాను, మిడ్ నైట్ నేను లేచి ఏదో పని మీద పోతుంటే అప్పటికే అబ్బాయి లేచి 3 గంటలప్పుడు 3:30 ఒక్కడే మోకరించి ప్రార్థన చేసుకుంటాడు. నేను యవనస్తులకు అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా మధ్యరాత్రి 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకున్నారా? చేయి ఎత్తండి ఒక్కసారన్నా. ఒక బాబు ఎత్తిండు, 2 ఎత్తిండ్రు, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అర్ధరాత్రి 3 గంటలప్పుడు అది ప్రార్థించుకో అంత చెప్పండి. అర్ధరాత్రి 3 గంటల నుంచి 5 గంటల వరకు దేవదూతలు సంచరించే సమయం. ఆ టైం అంట దేవదూతలు భూమి మీదకి వస్తారంట. ఎవరన్నా భూమి మీద ఈ సమయంలో ప్రార్థించే వాళ్ళు ఉన్నారని చూస్తాడంట. 3 నుంచి 5 వరకు. అది ఏమిటంటే అర్థము, నీలో ఉన్న పరిశుద్ధతకు చూపిస్తుంది అది. నేనంటాను, నేను చెప్పగలను అన్నమాట. నేను చాలామంది దైవజనుల సాక్ష్యం, వాళ్ళకు పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, వాళ్ళ మనస్సాక్షి ఏ విషయంలో కూడా వాళ్ళకి నేరం మోపదంట. ఇది ఎట్లా సాధ్యం అంటే తెల్లవారుజామున 3 గంటలప్పుడు చేసే ప్రార్థన. యేసుప్రభు చెప్తున్న మాట, ఆయన అర్ధరాత్రి ఏం చేస్తున్నాడు? గెత్సెమనే తోటలో రాత్రి బల్లరట్టు విరిచాడు, శిష్యులతో పంచాయతీలు అయినాయి. అక్కడి నుంచి గెత్సెమనే దాకా నడుచుకుంటూ వచ్చాడు. యెరూషలేము నుంచి గెత్సెమనే అంట దాదాపుగా 7 మైళ్ళ ప్రయాణం అంట. 7 మైళ్ళు ప్రయాణం నడుచుకుంటూ వచ్చాడు. అర్ధరాత్రి ఏమన్నా లాంతర్లు ఉన్నాయి, సెల్ ఫోన్ లైట్ ఉంది ఆయనకు, దివ్యంబర్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా? మరి ఆయన ఎట్లా నడుచుకుంటూ వచ్చింటాడు? తోటల్లోకి వచ్చాడు, ఆ తోట దగ్గరికి వచ్చాడు. అక్కడ శిష్యులను ఆడ వదిలిపి వాళ్ళకి అప్పటికే అయిపోయింది వాళ్ళ ఛార్జింగ్. వాళ్ళకొకరు గుర్ర పెట్టి ఫుల్ నిద్రలోకి వస్తారు. సరే 3 మాత్రం తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు నిద్రపోయారు. వాళ్ళను 3 బ్యాచ్లు చూడండి. ఒక బ్యాచ్ ఏమో 9 మంది, ఒక బ్యాచ్ ఏమో 3, ఒక బ్యాచ్ ఏమో 1. బైబిల్ స్టైల్లో నిద్ర పెట్టాలి, మంచిగా 7 నిద్రలు తీశారు మీరు, అంతే కదమ్మా? ఇంకా అర్ధరాత్రి లేచి ఏం ప్రార్థన చేస్తారు మీరు? చూడండి, 3 బ్యాచ్లు చెప్పండి. 9 మంది ఒక బ్యాచ్, 3 ఒక బ్యాచ్, 1 ఒక బ్యాచ్. ఒక బ్యాచ్ ఎవరు? యేసుప్రభు. 3 బ్యాచ్ పేతురు, యోహాను, యాకోబు. 9 మంది శిష్యులు. 9 మందిలో ఒకడు మిస్ అయ్యింది కదండో, 8 మంది. ఒకడు వెళ్ళేపోయిండు. 8 మంది ఒక బ్యాచ్, 3 ఒక బ్యాచ్, 1 ఒక బ్యాచ్. కాబట్టి మన జీవితంలో అట్లా మనం ప్రభు కోసమే ఆ 1 బ్యాచ్లో చేరదాం. ఈ 3 నిద్రపోయే బ్యాచ్. ప్రభు మనం గద్దించుగాక, ప్రభు మనం సరిచేయుగాక, పరలోకములోకి మన ప్రవేశము సమృద్ధిగా కలుగునుగాక. పేతురు ఆ మాట అంటాడు, పరలోకమందు ఆ నిత్య రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశము. చదవన్నమాట, చదివేసుకొని బల్లది ముగిద్దాం. అవపోసాలు అంటారు తెలుసా? కూర్చోలేక లేక కష్టపడి నిద్రపోయి 3 సార్లు లేచి ఏమో ఏందో మీకు నాకే దేవుడు కనపడతాడు. చదవండి. 1 పేతురు, సరే 2 పేతురు 1:11. 2 పేతురు 1:11 ఎప్పుడు చదువుకుంటూ ఉండండి ఈ మాట. 2 పేతురు 1:11 అందరు చదవాలా? మీరిట్టి క్రియలు చేయవారైతే మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అబ్బా, ఎప్పుడు తొట్టిల్లరు అండి? ఎప్పటికీ తొట్టిల్లరు. అలాగన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించమని. ఎంతంట? సమృద్ధి అయిన ప్రవేశం. ప్రార్థిస్తాం.